Hello everyone, welcome to Teja Divya YouTube channel. So ముందుగా అందరికీ a very happy Christmas. మేమైతే ఈ క్రిస్మస్ కి ఎక్కడికి వెళ్ళట్లేదండి, చెన్నైలోనే ఉంటున్నాము. హోమ్ టౌన్ కూడా వెళ్ళడం కుదరలేదు. నాకైతే లీవ్స్ లేవు అండ్ మా శ్రీవారికి అయితే లాంగ్ లీవ్ ఉన్నది. అండ్ మా శ్రీవారు సో నాకు ఈ లీవ్లో నాకు బోర్ కొడుతుంది, సో మనం అట్లీస్ట్ క్రిస్మస్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం, మంచిగా క్రిస్మస్ క్రిబ్ అయితే కడదాము అని చెప్పారు. సో నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి సో ఇద్దరం అయితే ఈసారి క్రిస్మస్ క్రిబ్ అండ్ క్రిస్మస్ ట్రీని అయితే మాకు వచ్చినట్టుగా మేమైతే డెకరేట్ చేసుకున్నాం ఇంట్లో. సో అదంతా ఎలా ఉంది అండ్ మా క్రిస్మస్ క్రిబ్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. దానికన్నా ముందు మీరు ఇంకా మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే త్వరగా వెళ్ళి చూసేయండి. సో ఈ లోపైతే మేము క్రిస్మస్ క్రిబ్ అయితే రెడీ అయిపోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్రిప్ చేయడానికి అయితే మేము టేబుల్ అయితే అరేంజ్ చేసేసుకున్నాము. అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్స్ ఏవి కూడా పడేయకుండా ఉంటే కొన్ని మంచి వాటికి ఉపయోగించవచ్చు. సో మేమైతే ఇప్పుడు టేబుల్ కింద అయితే యూజ్ చేస్తున్నాము. సో మా శ్రీవారు అయితే క్రిప్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు క్రిప్ని అయితే రెడీ చేసేద్దాం. ప్రెజెంట్ అయితే కాటన్ పెట్టి మంచిగా సెట్ చేసాము. సో మేమైతే ఇంకా డిస్కషన్లోనే ఉన్నాము, ఏం పెట్టాలి, ముందు అవుటర్ లేయర్ ఏమైనా డెకరేట్ చేద్దామా లేదా లోపల డెకరేట్ చేద్దామా, ఈ కన్ఫ్యూజన్ తోటే టైం అంతా వేస్ట్ చేస్తున్నాము. సో ఎలాగైనా ఈ రోజు నేను టైం వేస్ట్ చేయట్లేదు, నేను ఇంకా పనిలోనే ఉన్నాను, నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు. లేదు అలాగే ఎలాగైనా ఈ రోజు హాఫ్ అయితే క్రిప్ మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఇంకా స్టార్కి అయితే రెడీ చేయాలి, దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో కంటిన్యూ చేద్దామా? లెట్స్ కంటిన్యూ. సో నేను మా శ్రీవారు అయితే ఇలా క్లిప్తో కష్టాలు పడుతున్నాము. మీరు మొత్తం వీడియో చూస్తున్నట్టుగా అయితే చాలా థింగ్స్ వరకు ముందు క్లిప్కి నెక్స్ట్ క్లిప్కి చాలా చేంజెస్ అయితే జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే మాకు ఫస్ట్ అనిపించిన దగ్గర మేము పెడుతూ వచ్చాము, మళ్ళీ మాకు అది నచ్చక మళ్ళీ ఇది ఇక్కడ కాదు ఇంకో ప్లేస్లో బాగుంటుంది అని మళ్ళీ అలా చేంజ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ జీరో ఐడియాతో స్టార్ట్ చేసాం క్లిప్ ప్రిపరేషన్ అంతా కూడా, బట్ చాలా బాగా అయితే చేయగలిగాము. అండ్ ఇంకా ఫైనల్ లుక్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఫైనల్లీ క్రిబ్ అయితే చాలా సింపుల్గానే మాకున్న ఐటమ్స్ని అప్పటికప్పుడు తెచ్చుకొని మేమైతే ఇలా రెడీ చేసాము. కొంచెం కలర్ఫుల్గా అనిపించింది మాకైతే. సో నాకన్నా మా శ్రీవారి పాత్రే ఉంది, బట్ ఇది చాలా తక్కువే యాక్చువల్లీ. అసలు మెయిన్ది ట్రీ రావాలి. ఇంకా రేపైతే ట్రీని అది చేసి కంప్లీట్ అటైర్ అయితే నేను చూపించబోతున్నాను. సో ప్రెజెంట్ ఇప్పుడైతే ఇది మా మినీ క్రిబ్. ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే, ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ డే. ఎస్. సో చూసారు కదా, నిన్నైతే క్రిప్ కంప్లీట్ చేసాము అండ్ ఈరోజైతే ట్రీ స్టార్ట్ చేస్తున్నాము. సో చాలా అయితే ఆఫీస్ వర్క్ ఉంది, అది మేనేజ్ చేసుకుంటూ ఈ నైట్ టైమ్స్ కూర్చుంటూ ఈ క్రిప్ని కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేసాము. యాక్చువల్లీ ఇది 2 days చేయాల్సిన పని అయితే కాదు, ఎందుకంటే చాలా తక్కువే చేసాం మేమైతే.
సో బట్ మాకు ఆ ఆఫీస్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని చేయడం వల్ల సో 2 days అయితే పట్టింది. ఒక రోజంతా క్రిప్కి కూర్చున్నా, ఒకరోజు ట్రీకి ప్లాన్ చేసాం. ట్రీ అయితే కంప్లీట్గా అసలు ఐడియా కూడా లేదు కాబట్టి కొంచెం డిఫికల్టీ అయ్యింది. సో మాకు వచ్చినట్టుగా కొంచెం ట్రై చేసాం కొంచెం కొత్తగా. సో మేమైతే సొంతంగా ట్రీ పెట్టకుండా ఇలా జస్ట్ వీటితో ఇలా ట్రీని అయితే డెకరేట్ చేసాము, ఒక స్టార్ని పెట్టి. సో మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీనికి లైటింగ్ సెట్టింగ్ ఇంకా చిన్న చిన్న డెకరేషన్ అయితే ఉంది. Yes. సో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాము మాకు నచ్చినట్టుగా అండ్ మాకు వచ్చినట్టుగా. అండ్ ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టార్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఈ ట్రీ ఇంత సింపుల్గా కూడా ఉండకూడదు. సో ఇంకా ట్రీకి గిఫ్ట్స్ అండ్ చాలా థింగ్స్ ఇంకా అటాచ్ చేయాలి, చిన్న చిన్న స్టార్స్ కానీ బాల్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇప్పుడు దీనికి యాడ్ చేసి ఈ ట్రీని ఇంకొంచెం డెకరేటివ్గా మనం చేద్దాం. అయితే మంచి మంచి డెకరేషన్స్తో అందంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం గిఫ్ట్స్ కూడా ఉంటే బాగుండు, ఎవరైనా కొంచెం గిఫ్ట్స్ పంపిస్తే. సో కొంచెం గిఫ్ట్స్తో కూడా బాగా ట్రీని డెకరేట్ చేస్తాం. మాకు కూడా శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తే బాగుండు. ఆల్మోస్ట్ అయిపోయింది. గుడ్. లాస్ట్ ఇక్కడ ఫైనల్గా మా క్రిబ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాము. అండ్ మా క్రిస్మస్ ట్రీ సింపుల్గా మా దగ్గర ఉన్న ఐటమ్స్తో మంచిగా డెకరేట్ చేసుకున్నాము. అండ్ మీ అందరికీ మా క్రిస్మస్ ట్రీ అండ్ మా క్రిస్మస్ క్రిబ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా. ఐ హోప్ మీ క్రిస్మస్ కూడా చాలా హ్యాపీగా అవ్వాలి అని అండ్ రాబోతున్న కొత్త ఇయర్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. See you in the next video. Bye bye.